జాయింట్ అకౌంట్ మార్పు చేస్తా, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో. కేసీ కెనాల్ డిఈ రవికుమార్. కేసీ కెనాల్ డిఈ వింత ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. కలెక్టర్ కార్యాలయంలో గురువారం నీటి సంఘం ప్రెసిడెంట్ పంట రామచంద్రారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ 2018-19లో నేను సివి రమణయ్య, అయ్యప్పరెడ్డి ముగ్గురు కలిసి నీరు చెట్టు వర్కులు చేయడం జరిగింది. అయితే ఆ వర్కులలో 20,42,000 రూపాయలు నాకు రావాల్సిన అమౌంట్ ఉంది. ముగ్గురం కలిసి W13 ప్రెసిడెంట్ పేరు మీద వర్కులు చేయగా 20,42,000 రూపాయలు నాకు రావాల్సిన అమౌంట్ నీటి సంఘం ప్రెసిడెంట్ మరియు డిఈ జాయింట్ అకౌంట్ పేరు మీద అకౌంట్ లో వేయడం జరిగింది. అయితే ప్రస్తుత W13 నీటి సంఘం ప్రెసిడెంట్ పంట రామచంద్రారెడ్డి అయినందున జాయింట్ అకౌంట్ ప్రెసిడెంట్ పంట రామచంద్రారెడ్డి డిఈ రవికుమార్ పేరు మీద యాక్సిస్ బ్యాంక్ లో 4 నెలల క్రితం అకౌంట్ తెరవడం జరిగింది. అయితే ప్రస్తుతం పాత వర్కులు చేసిన అమౌంట్ 9,42,787 రూపాయల చెక్కు వచ్చినది. ఇందులోనే తిరకాసు ఉంది. కేసీ కెనాల్ డిఈ చెక్కు మీద రాజకీయం చేశాడు. ఈ రాజకీయం ఏమనగా ఈ 9,42,787 రూపాయల చెక్కును ప్రస్తుత నీటి సంఘం ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డికి తెలియకుండా పాత ప్రెసిడెంట్ అయినటువంటి వెంకట రమణారెడ్డి పేరు మీద బ్యాంక్ లో చెక్కును వేయడానికి పన్నాగం పన్నాడు. ఈ విషయం రామచంద్రారెడ్డి తెలుసుకుని గురువారం యాక్సిస్ బ్యాంక్ వాళ్ళని సంప్రదించి ఎటువంటి అనుమతి లేకుండా చెక్ పవర్ ను ఏ విధంగా మార్పు చేస్తారని అడగగా డిఈ రవికుమార్ మాకు లెటర్ ఇవ్వడం జరిగిందని తెలపడం జరిగింది. డిఈ రవికుమార్ దగ్గరికి వెళ్లి చెక్ పవర్ ను ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా ఏ విధంగా మారుస్తారని అడగగా నా ఇష్టం, నేను మారుస్తాను, నాకు అధికారం ఉంది, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని తీవ్ర బరితెగింపు మాటలు మాట్లాడాడని విలేకరులకు రామచంద్రారెడ్డి తెలిపారు. అనంతరం మీటింగ్ హాలులో ఉన్న ఎంపీ బైరెడ్డి శబరి కలెక్టర్ రాజ్ కుమారి ఘనియా వారి దృష్టికి తీసుకెళ్లి రవికుమార్ ఉదాంతంపై మొత్తం విషయం మీద ఫిర్యాదు చేయగా ఈఈ ప్రతాప్ ను పిలిచి డిఈ రవికుమార్ పంట రామచంద్రారెడ్డి చెక్ పవర్ ని ఏ విధంగా మారుస్తారని ఈ విషయంపై విచారణ చేయాలని, ఈ మొత్తం విషయంపై రవికుమార్ ను విచారణ చేయాలని తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో పంట రామచంద్రారెడ్డి, పంట వంశీధర్ రెడ్డి, పంట మద్దిలేటి రెడ్డి, కరిమత్తెల టీడీపీ నాయకులు ఈశ్వర్ రెడ్డి, తిరుపాడు టీడీపీ నాయకులు యుగంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2018-19లో నేను అయ్యప్పరెడ్డి, సివి రమణయ్య నీరు చెట్టు వర్కులు చేసినాం. రావాల్సిన డబ్బులు బ్యాలెన్స్ అన్నీ వచ్చేసినాయి. 20,42,000 చిల్లర నాకు బ్యాలెన్స్ రావాల్సినవి ఉంటే నేను సివి రమణయ్య, అయ్యప్పరెడ్డి ముగ్గురం కలిసి W13 ప్రెసిడెంట్ పేరిట వర్కులు చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు 20,42,000 రూపాయలు ఇవ్వమని W13 ప్రెసిడెంట్ కాడికి పోతే నాకు ఇవ్వకుండా ఆయన బామర్ది అయిన అయ్యప్పరెడ్డికి నాకు రావాల్సిన డబ్బులు అయ్యప్పరెడ్డికి పుట్టినాయి. ఇప్పుడు నేను W13 ప్రెసిడెంట్ను నా బేట డి బేట జాయింట్ అయిపోయి 3 నెలలు 4 నెలలు కావచ్చు దాదాపు. ఆ అకౌంట్ను చేంజ్ చేసి W13 ప్రెసిడెంట్ పేరిట నా పేరును మార్చి ఆ W13 ప్రెసిడెంట్ వెంకటరమణారెడ్డి పేరు పెట్టి ఆయనకు చెక్కు ఇస్తే డబ్బులు డ్రా చేయాలని ఈరోజు యాక్సిస్ బ్యాంక్ పోవడం జరిగింది. ఈరోజు నాకు తెలిసి నేను యాక్సిస్ బ్యాంక్కి పోయినా అంటే డి గారు నాది పవర్ఫుల్, నేను చెప్పినట్టే మీరు అకౌంట్ చేంజ్ చేయాలి లేకపోతే బాగుండదు అని చెప్పి మేనేజర్ గారిని బ్యాంకులో ఉండే ఆఫీసర్లను అనడం జరిగింది. నేను డి గాడికి వచ్చి మాట్లాడితే నా ఇష్టం, ఎవరు చెప్పనీకి, నాకు కోర్టు వచ్చింది ఆయన చెక్ ఇవ్వమని. ఫస్ట్ చెక్ వచ్చింది సార్, ఆయనకు చెక్ ఇవ్వమని కోర్టు తెచ్చినారు. తర్వాత నేను బ్యాంక్ స్టేట్మెంటు, నాకు రాసిన అగ్రిమెంటు, ఎంబుక్కు రికార్డులు, కలెక్టర్కి ఇచ్చిన రిపోర్టు, అర్జీ అన్నీ నేను దత్తపరిచి హైకోర్టులో వేయడం జరిగింది. హైకోర్టులో నాకు న్యాయంగా వచ్చింది. ఎంక్వైరీ చేసి ఎవరు వర్క్ చేసినారు దీన్ని ఎంక్వైరీ చేసి చెక్కు ఇవ్వమని వస్తే ఆ హైకోర్టుది కాపీ చూసి ఈరోజు బ్యాంకుకి పోయి డ్రా చేయాలని చూసినాడు డి రవికుమార్. ఎంత చెప్పినా వినడం లేదు. వైఎస్ఆర్లకే చేస్తే మాది గవర్నమెంట్ ఉండి నేను నీటి సంఘం ప్రెసిడెంట్ను, నేను ఆల్రెడీ ఇప్పుడు వర్కులు చేసినా మళ్ళీ కొత్త వర్కులు కూడా
ఈ రకంగా చేస్తే రేపు నాకు పడే డబ్బులు ఉడక ఈ రకంగానే అకౌంట్ చేంజ్ చేసి డబ్బులు డ్రా చేస్తే మేము ఏం చేయగలగాలంగా. అందుకు కానీ మాకు న్యాయం చేయాలా. కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మాకు న్యాయం చేయాలని నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. డి రవికుమార్ గారు, ఈ ప్రతాప్ గారు, వీళ్ళకందరికీ నా కోర్టు కాపీలు ఎస్సీకి వీళ్ళకందరికీ వాట్సాప్లో పెట్టడం జరిగింది. సొంతం ఈయడగుడుగా జరిగింది. అవి ఏం టేకప్ చేయకుండా వైఎస్ఆర్లకే చెక్కు ఇచ్చారు. మా గవర్నమెంట్ పరిస్థితి ఏంటి అని చెప్పి మేము ఆందోళన పడుతున్నాం. వాళ్ళంతా కుమ్మక్కయ్యి రవికుమారు వీళ్ళందరూ కుమ్మక్కయ్యి వాళ్ళకు చెక్ ఇవ్వడం జరిగింది. మా పరిస్థితి ఏంటి ఈ రకంగా చెక్కులు ఇస్తే అని మేము ఆందోళన పడుతున్నాం. ఈరోజు కలెక్టర్ మేడం అంతా మీటింగ్ పెట్టుకునేది. ఎంపీ మేడం గారికి వచ్చినారు. నేను కలెక్టర్ మేడం అని చెప్తే ఎంపీ మేడం గారు విన్నారు. ఈయన మా ఫైలుగా ఎంపీ మేడం గారు తీసుకున్నారు. నేను వాళ్ళతో మాట్లాడతానని ఈరోజు కూడా అది జరిగింది. మాకు కలెక్టర్ మేడం, ఎంపీ మేడం, ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.